హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్యా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీ రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ టమాటా తీసుకొని నీట్గా శుభ్రపరచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 20 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని వేయించుకున్నాను. అలాగే అదే గిన్నెలో 1 టీ స్పూన్ నువ్వులను తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ని పోసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను పక్కకు పెట్టుకొని అదే గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ను పోసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఈ గిన్నెలో వేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలను ఫ్రై చేసుకోవాలి. టమాటాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ను తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులను చక్కగా ఆ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆ పదార్థంలోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం చల్లార్చి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా. వీటిని పోపు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ పోపును మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడిలో యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.